ఏమైందిరా తెల్లగానా? ఏం లేదన్నా, తెలిసిందే కదా, ఇంట్లో చిన్న గొడవ. వాడు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించలేదు. మరేం జాబ్ చేయొచ్చు కదరా? హలో, రే ఒక పని ఉంది, సింపుల్ గా డబ్బులు వస్తాయి, చేద్దామా? చేద్దాం రే సాయంత్రం 6 గంటలకి. నువ్వేనా? అవును. కోడ్ 1236. నేను ఇచ్చింది అక్కిరెడ్డిపాలెం జంక్షన్ లో ఒకడు వస్తాడు, వాడికి ఇచ్చింది. ఓకే. ఇలా డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తూ డబ్బు కోసం మనం ఏమైనా చేస్తున్నాం, కానీ మనం ఒక్కటి ఆలోచించడం లేదు. కోడ్ 1236. ఈ ఐటమ్ గండిగోణం చెక్ పోస్ట్ ధర. ఓకే. దీనివల్ల ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయో చూద్దాం, ఈ కథ ఎంతవరకు తీసుకెళ్తుందో. ఫోన్ తీ. హలో, మీరు చెప్పిన ప్లేస్ కి వచ్చాను. మీరు అక్కడే ఉందా? ఓకే. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. చూసారా ఎంత సింపుల్ గా వచ్చే డబ్బులు? ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూసాను. ఎక్కువ నేను బయట పెట్టి వచ్చేటప్పుడు కానీ ఈ టైంలో మీకు ఇక్కడేం పని రా? సార్ ఇక్కడే సార్, మళ్ళీ వెళ్ళిపోతాం. సరే, ఇంకొకసారి ఈ టైంలో నాకు ఇక్కడ కనిపించొద్దు. పోండి, ఇంటికి పోండి. ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. రే కంట్రోల్ అవడానికి ఈ వీడియో చూసారా? ఈ టైంలో కానీ దొరికామా దోలు తీర్చేస్తారా? ఊరుకోరా, అయినా ఈ బొక్కలోకి ఎవడొస్తాడు? వచ్చినోడు చూసుకుందాం. ఎంత తాగినా మొత్తం ఎక్కలేదురా. గారు అటు చూడండి, అక్కడ ఎవరో ఉన్నట్లున్నారు. పదండి వెళ్దాం. ఎవరో వచ్చినట్టున్నారు, చూడండి రా. రే ఎవరా అక్కడ? పోలీసులు రా.
మిస్ అయిపోయారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా దొరుకుతాం, ఎవరిని వదలొద్దు. సరే రండి వెళ్దాం. అన్నయ్య లెగు, టైం 10 అయింది. టీ పెడతాను లెగు. అబ్బచ్చి అన్నయ్య, ఏంటి ఇలా తయారయ్యవరా బాబు? రే అన్నయ్య, నాన్న వస్తే నీళ్లు పట్టమను, నేను స్థానానికి వెళ్తున్నాను. నాన్నైనా రాలేదు, నువ్వైనా ఆర్డర్ పట్టాల్సింది కదరా. అన్ని పనులు నేనే చేసుకోవచ్చు. అన్నయ్య ఏం చేస్తున్నావు రచ్చి? నాన్న నాన్న వాడు రే, ఏం చేస్తున్నావురా? నీలాంటి కొడుకుని కట్టేందుకు నాకు చెప్తా నేను కొట్టుకోవాలి. రే పోరా, బయట పో. ఒక్క క్షణం నా ముందున్నావా? ఏ చేత నాకు తెలియదు. రా. ఈ రోజు నుంచి నా గుమ్మం ఎక్కువ సత్యమే నా చేతులు. చూసారా, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రి పగులు తిండి తిప్ప లేకుండా కష్టపడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? 10 నిమిషాల మత్తు కోసం డబ్బులు సింపుల్ గా వస్తున్నాయని చెప్పి ఇలా డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తున్నాం. దీనివల్ల కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు ఇలా ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయో ఒక్క క్షణం ఆలోచించండి. 100 మందిలో ఒక్కరైనా మారుతారని మా ఈ చిన్న ప్రయత్నం. ఎక్కడి నుంచి ఎక్కడికంటే వెళ్తున్నారు? MVP. ఫైనాన్స్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉందన్న. ఏ వెహికల్స్ ని కూడా వదలొద్దు. అవుట్ స్టేట్ వెహికల్స్ ని అయితే పక్కాగా చెక్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సబ్ వారెంట్ MVP. ఎందుకు రమ్మన్నావురా? బుర్రంతా పిచ్చెక్కిపోతుంది. కనీసం చేతుల డబ్బులు లేవు, కనీసం మందే తెప్పించరా. నేను చెప్పింది కదా, నాకు ఒకటి పరిచయం అయ్యాడు. వైజాగ్ లో ఎవరి దగ్గర లేని సార్ వాడి దగ్గర ఉంది. వాడు వస్తున్నాడు. మనం ఏ కష్టపడకుండా వాడే చెప్తాడు ఎప్పుడు ఎలా ఎవరికి సప్లై చేయాలనేది. కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనం ఏం జరిగిందో తెలుసు కదా. దొరికామా బయటకు కూడా రాలేదు. అసలే చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఎప్పుడు ఎలా దొరుకుతాడని చూస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే మనం కాలేజ్ స్టూడెంట్స్ కి, స్కూల్ పిల్లలకి సప్లై చేయాలి. ఎప్పుడు ఎలా ఇల్లా సరే హాస్పిటల్ పెట్టుకుని సప్లై చేయండి.
దాని మీద రూపాయి పెడితే 100 రూపాయలు లాభం వస్తుంది. అంత లాభమా? మరి ఏమనుకున్నావు? దాని స్మెల్లకే సగం మంది ఎక్కుతుంది. అది తీసుకున్నావా ఎవరి కంట్రోల్లో వాడు ఉన్నాడు. అవునా? డబ్బులరా? నా దగ్గర 20,000 మాత్రమే ఉన్నాయి. 20,000 ఒక్క ప్యాకెట్ కూడా రాదు. మినిమం 5 లక్షలు ఉండాలి. అన్ని డబ్బులు ఎలా రా మరి? నా దగ్గర ఉన్నాయి. ఎంత డబ్బు ఎక్కడదా నీకు? అప్పు చేసి తెచ్చారా? సూర్య, సూర్య బాయ్, నరేష్, నరేష్ బాయ్. మర్చిపోయాను. ట్రై చేయి. ఈ సరుకు ఎవరికి ఇవ్వాలని కాల్ చేసి చెప్తా. ఓకేనా? బాయ్. స్మెల్ చూస్తేనే ఎంత మొత్తం ఎక్కుతుంది. ఇది తాగితే ఏమవుతుందో. ఎవరో వచ్చినట్టుందా? ఎవరు రారా? ఎవరితో చూస్తుందిరా? పోనివే నేను ఇమ్మన్నానా? దీనికి ఎలా కాదురా. ఫోన్ తీసుకోరా. ఇదిగో అసొచ్చింది. చెప్పడం ఏంటా నీకు? అబ్బా ఎక్కిందంతా తిప్పేసావు కదరా. పదల్లో చచ్చిపోయిందిరా. ఎంత పనిచేస్తారా వీడు. ఇప్పుడు ఏం చేద్దామరా? ఇంకేం చేయడానికి లేదురా. పోదాం పదండి. ఒక్క వారం రోజులు ఎవరికి కనిపించుకోండి. ఆ సరుకు నువ్వు ఎక్కడో దగ్గర పెట్టరా. అలాగే పదండి, పోదాం పదండి. శ్రీన్ గారు ఒకసారి ఇలా రండి. ఈ చుట్టుపక్కల గంజాయి తీసుకున్న ప్రతి ఒక్కరిని, స్కూల్ స్టూడెంట్స్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు ఎవరిని వదలకండి. ఓకే మేడం. మొన్న ఇక్కడే మిస్ అయ్యారు. ఎవరు దొరికినా వదలొద్దు.
ముందుకెళ్దాం. అదండి వెళ్దాం. శ్రేణి గారు, డ్రగ్స్ ప్యాకెట్ ఇక్కడ ఎవరో ఉండే ఉంటారు, ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఇక్కడ. చూద్దాం. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? మేడం ఒకసారి ఫోన్ చేయి. హలో మేడం, ఇక్కడ సింహాచలం రూట్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది. లొకేషన్ ఎక్కడ? లొకేషన్ పెడతాను చూడండి మేడం. ఓకే, నేను వస్తున్నాను. ఓకే మేడం. ఎక్కడ బాడీ? మేడం అక్కడ ఉంది. ఎందుకు మీరు చెక్ చేశారా? చెక్ చేశాను మేడం, ఒకసారి మీరు చూడండి. అమ్మాయి బ్రితికే ఉంది. ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వెహికల్ అరేంజ్ చేయండి. ఓకే మేడం. అమ్మాయి చనిపోయింది. హలో సార్. హలో, చెప్పండి. ఓకే, నేను లీవ్ లో ఉన్నాను. హాస్పిటల్ ఎక్కడో చెప్పండి, వస్తాను. సార్, ఈ లొకేషన్ గడ్డగొండం చెక్ పోస్ట్ సహస్ర క్లినిక్ దగ్గర ఉన్నాం సార్. ఓకే సార్. ఏమైంది మేడం? మేము చాలా ట్రై చేసాం, బట్ బ్రతకలేదు. అమ్మాయి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ సపోర్ట్ చేయదు, అందుకే చనిపోయింది. సార్, ఆ అమ్మాయికి ఎవరో డ్రగ్స్ ఇచ్చేసారని సార్, బాడీ తట్టుకోలేక చనిపోయింది. బాడీ ఎక్కడ? ఇదిగోండి సార్. ఓకే, ఈ కేసు నేను చూస్తా, కానీ ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చినంత వరకు ఈ కేసు కోసం ఎవరికి తెలియను. ఓకే సార్, మరి ఇప్పుడు బాడీ ఏం చేద్దాం? బాడీని ఈ హాస్పిటల్లో ఉంచండి, స్మెల్ రాకన్నా ఐస్ లో పెట్టండి. ఓకే సార్. బాడీ ఉన్న లొకేషన్ లో ఏమైనా ఎవిడెన్స్ దొరికాయా? సార్, ఫోన్ ఒకటి, బ్యాగ్ ఒకటి దొరికింది సార్. ఇదిగోండి సార్ ఫోన్. ఓకే, మీరు ఇక్కడే ఉండండి. నేను నాతో చెప్పండి సార్. ఇది లాక్ పెట్టింది, డేటా మాత్రం పోకూడదు. ఓకే స్వామి, ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే సార్, అయిపోయింది. ఫోన్ ఎంత వస్తుంది? పర్లేదు, ఉంచండి సార్. ఉంచండి సార్, పర్లేదు. సార్ ఫోన్ వస్తుంది చూడండి. హలో సంధ్య, నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నాను. కాదు, ఈ ఫోన్ మాకు దొరికింది. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను వస్తాను. లేదు, నేనే వస్తున్నాను, మీరు లొకేషన్ పెట్టండి. ఓకే, లొకేషన్ పెడతాను చూడండి. కాల్ చేసింది నువ్వేనా? నేనే సార్. అమ్మాయికి నువ్వేమవుతావు? ఎందుకు, ఏమైంది? ఏం కాలేదు. అమ్మాయికి ఏమవుతావు? అవన్నీ మీకు ఎందుకు సార్, ఏం కావాలి మీకు? ఆ అమ్మాయి చనిపోయింది, ఎవరా అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏమంటున్నారు? ఇప్పుడు చెప్పు, అమ్మాయి నీకేమవుతుంది? సంధ్య నేను లవ్ చేసుకుంటున్నాను సార్, ఫోటో తీసుకుందాం అంటేనే వచ్చాము. హలో, ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది, నువ్వు వచ్చే లొకేషన్ పెడతాను. సరే, అమ్మాయికి ఎవరైనా ఉన్నారా?
అమ్మాయికి ఎవరో లేరు సార్. అమ్మాయి ఒక అనాథ, హాస్టల్లో ఉంటుంది. ఓకే, నువ్వు వెళ్ళు, ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తాను. సార్ అమ్మాయిని చూడాలి, ఎక్కడుందో చెప్పండి, వెళ్తాను. గండికొండం చెక్ పోస్ట్ సహస్ర క్లినిక్ లో ఉంది, వెళ్ళు. శ్రీను, ఏది ఫోన్ ఇటు ఒకసారి. శ్రీను, ఒకసారి వీడియో చూడు. సార్ వీళ్ళేంటి మనం మిస్ అయ్యారు? అవునా, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయ్యి ఉంటారు, ఎవరిని వదలొద్దు. నెక్స్ట్ అమ్మాయికి జరగవలసిన కార్యక్రమం ఏమైనా చూడండి. ఓకే సార్. రే, ఏమైందిరా అంత కంగారుగా వెళ్తున్నా? ఏం లేదు, ఇంటికి వెళ్ళు. సరేలే. అలా వీడికి ఏమైంది? ఈ మధ్యన ఇంటికి కూడా రావట్లేదు. అసలు వీడు ఏం చేస్తున్నాడో చూద్దాం. శ్రీంగర్, మొన్న అమ్మాయి కేసు ఎంతవరకు వచ్చింది? మేడం ఇంకా తెలియదు మేడం, సార్ చూస్తున్నారు. ఓకే శ్రీన్ గారు, మీరు స్టేషన్ కి వెళ్లే పని ఉంది, ఈ లోపు చెక్ చేయండి, నేను చెప్తాను. ఓకే మేడం. మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నా, చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తింటాను. సరే అన్నా, ఇల్లన్నా. శ్రీన్ గారు, మీకేదో పని ఉందన్నారు కదా, మీరు వెళ్ళండి. అలాగే ఫైల్ స్టేషన్ లో ఇచ్చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. శివగారు, వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్ళారు పిలుస్తుంటే? అక్కడే ఉన్నాను మేడం. సరే, అక్కడ ఎవరు ఉన్నారు చూడండి, ఏదో చేస్తున్నారు, వెళ్ళి చెక్ చేయండి. ఓకే మేడం. ఇదిగో డిక్కీ ఓపెన్ చేయి. నేను లేదు సార్. ఓపెన్ చేయరా. దించు. ఓకే వెళ్ళు. ఏమైంది? ఎవరంట వాళ్ళు? ఏం లేదు మేడం, అక్కడ నార్మల్ గా ఆగారంట. ఓకే, మీరు చూసుకోండి. ఓకే మేడం. పేమెంట్ ఇచ్చిరా? ఎంత? 1,00,000. నేను ముందే చెప్పాను చాలా అనేది. అయినా ఇది అంత రిస్క్తో పని అనుకున్నాం. వచ్చే దారిలో పోలీసులకి దొరికేస్తా అనుకున్నాం. నిమిషం గ్యాప్ లో సరుకు సైడ్ చేశాను, లేదంటే నా పని అంతే. డిక్కీ ఓపెన్ చేయి. దించు. ఓకే వెళ్ళు. నీకు ముందే చెప్పాను 2 లక్షలు తేమని. ఆగండ్రా, ఎందుకు కంగారా? సరే, నేను వెళ్తాను అయితే. ఇక బయలుదేరదామా? వెళ్దాం, కానీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. చాలా పెద్ద డీల్ ఒకటి వచ్చింది, అది చేస్తే మన లైఫ్ సెటిల్. కాకపోతే అది చేసి ఇంకా మనం ఇది ఆపేద్దాం. ఎవరు వాళ్ళు? ఎవరో ఏంటో తెలియదురా, కానీ మనకైతే సలీం భాయ్ కాల్ చేశాడు. అందులో మనకి 30% కమిషన్. ఈ రోజు రాత్రికి మనం ఎలా అయినా వైజాగ్ దాటించాలి. మన చెక్ పోస్ట్ డిపోలో. రే, ఏం చేస్తున్నారా మీరు? నేను ఎవరికి పోదామన్నా? ఇంటికి వెళ్ళమని చెప్పానా? నేను వెళ్ళను, ముందు నువ్వు వెయిట్ చేస్తున్నావు చెప్పు. నానా, వెళ్ళకపోతే బాగోదు, అంత తర్వాత చెప్తా. ఇలా వెళ్ళకపోతే చంపేస్తావా? చెప్పరా చెప్పు. నానా, బెల్లం వెళ్ళు. నాకేదో జరగవలసిందేరా. నీకోసం చిన్న చెప్పేదాకా కష్టపడుతున్నాను చూడు, నాకేదో జరగవలసిందే. అమ్మో, నేను ఎలా వదిలేస్తే నన్ను ఎప్పటికైనా చంపేస్తారా? నేను ఎలా కాదురా.
సార్ ఎన్నిసార్లు సార్ చెక్ చేస్తారు? ఎన్నిసార్లు అయినా చెక్ చేస్తాం రా, డ్యూటీ రా మాది. ఓపెన్ సైడ్. రేయ్ ఇట్రా పోరా. రేయ్ ఆగు, బండి దగ్గర రా. ఏం లేదు సార్, సార్ ఏం లేదు సార్. సార్ రేయ్ ఏంట్రా ఇది? డ్రగ్స్ ప్యాకెట్ ఇలా తీసుకురండి. నీ పేరేంటి? నీ పేరేంట్రా? నీ పేరేంటి? రమణ మేడం. ఏం చేస్తుంటావు? ఇంటర్ చదువుతాను మేడం. ఇంటర్ చదివినాడు ఎలా ఉండాలిరా? నీట్ గా డిగ్నిఫైడ్ గా ఉండాలి. నువ్వెలాగున్నావు? రౌడీ ఏదోలాగున్నావు. చదువుకున్నాడు ఎలా ఉండాలి? బుద్ధిగా చదువుకుని ఇంటికి పోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? అదిలే ఇవ్వండి. మర్యాదగా కళ్ళు కాయక ముందే చెప్పు. ఇది నీకు ఎలా వచ్చింది? నీకెవరిచ్చారు? నువ్వెవరికి సప్లై చేస్తున్నావు? మర్యాదకు చెప్తావా లేదా? అంతా పిచ్చెక్కిపోతుంది. ఆ శాంపుల్ ప్యాకెట్ ఇటు. రే ఆడక్కడ ఇచ్చాడ్రా. రే అది కాల్ చేయి. స్పీకర్ పెట్టి వాడికి ఇవ్వండి. మాట్లాడు. హలో హలో, శాంపుల్ ప్యాకెట్ ఇక్కడ ఉండిపోయిందిరా. ఎక్కడున్నారు మీరు? మేము కర్ల డబ్బాలో ఉన్నాం. లొకేషన్ పెడతాం, త్వరగా రా. ఓకే వస్తున్నాను. ఏమన్నాడు రా? వస్తున్నాడు రా. పదా కారెక్కు, మీరు కార్ తీయండి. రే చూస్తే టైం అవుతుంది. సలీం భాయ్ వాళ్ళు ఇంకా రాలేదు. ఒకసారి కాల్ చేయి. చేస్తాను అదమ్మా. ఏంటన్నా ఇంత లేట్ అయింది? ఇంత లేట్ అయితే ఎలా? వచ్చేదారిలో చెక్ పోస్టులు దాటుకొని రావాలి, అందుకే లేట్ అయింది. అన్న ఫోన్ చేశాడు, ఒకసారి రా. 5 నిమిషాలు ఆగు, వస్తాను. ఓకే ఓకే. హలో అన్న, చెప్పండి. ఎక్కడున్నారు ఇంకా? అన్న సరుకు ఇవ్వడానికి వచ్చాం. సరే సరుకు తీసురా, నీ పేమెంట్ తీసుకొని వెళ్ళు. అలాగే అన్న, వస్తాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయా. చెప్పండి అన్న. మీరు సరుకుతో దొరికారనుకోండి, నా పేరు బయటకు రాకుండా చూసుకోండి. బయటకు వస్తే నీ పేరు వినిపించకుండా చేస్తాను, తెలుసు కదా నా సంగతి. లేదన్నా అదేముండదు, మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటానుగా. సరే అన్న, ఉంటాను మరి. ఓకే సరే అన్న చెప్పండి, ఇప్పుడు ఈ సరుకు ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? చెప్తాం. ఇందులో వెహికల్ లో ఉన్న సరుకు ఈ వెహికల్ లో మార్చుకోండి. అన్నా మీరు వెళ్ళి సరుకు మార్చండి. ఓకే, మేము ముందే చెప్తున్నాం, మాకు ఇప్పుడే అడ్వాన్స్ కావాలి. ఓకే ఇస్తాం. మార్చేసాం, అయిపోయింది. అన్నా ఇప్పుడు చెప్పండి, సరుకు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? మనకు వచ్చిన డీల్ క్యాన్సిల్ అయింది. అయినా పర్వాలేదు, 31st నైట్ కల్ మన వైజాగ్ మొత్తం అంతా సప్లై చేసేయాలి. అన్నా మీరు బయట అన్నారని మేము ఒప్పుకున్నాం. వైజాగ్ లో అయితే మేము అసలు ఒప్పుకోపోదాం. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు మేము తప్పించుకున్నాం. ఈసారి దొరికామా మా పని అంతే. ఇదిగో మీరేం కంగారు పడకండి, నేను చెప్పినట్టు మీకు 30% కమిషన్ ఇస్తాం. రే ఏమంటారు? వద్దురా, అంత రిస్క్ మనం చేయలేం. వద్దురా, చేయలేం అన్నా, చేయలేమన్నా. అయినా మీరు ముందే చెప్పవలసింది వైజాగ్ అని. ఫైనల్ గా 60% కమిషన్ ఇస్తాను, మీకు ఓకేనా? అన్నా 5 నిమిషాలు ఆగండి. రే రండి రా. శివగారు లొకేషన్ ఇదేనేమో చూడండి. ఇదే మేడం. ఓకే. రై దిగో. మేడం లొకేషన్ ఎక్కడనా? లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది, మీరు వీడిని పట్టుకోండి. శివగారు మీ సార్ కాల్ చేయండి.
హలో సార్. ఓకే సార్, ఉంటాను. మేడం, సార్ కాల్ చేశాను, వస్తున్నారు, వెయిట్ చేయమన్నారు. ఓకే అన్నా 60% కమిషన్ అంటే 60 లక్షలు. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏం చేద్దాం? సరే చేద్దాం. అన్నా చేస్తాం, కానీ ఒకటి, మాకు సగం పేమెంట్ కావాలి. సగం కాదు, మొత్తం ఇస్తాం, కానీ ఒక కండిషన్. చెప్పండి. సప్లై చేసేటప్పుడు ఎవరికైనా దొరికితే మా పేర్లు మాత్రం బయట రానవ్వకండి. అలా అయితేనే డీల్ ఓకే చేయండి. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు డిపోలో ఉన్నారు సార్. అవునా? వీడెవడు? సార్ వీడి ద్వారానే వాళ్ళు దొరికారు సార్. డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికాడు సార్. నువ్వు లోపలికి వెళ్ళు, ప్యాకెట్ వాళ్ళకు. ఓకే సార్. ఇంకోటి, మేము వచ్చే విషయం చెప్పావు, నీ కీళ్ళు విరిగిపోతాయి. ఓకే సార్. ఓకే వెళ్ళు. ఓకే వచ్చారా? కొంతమంది నాతో రండి, కొంతమంది అటుపక్క వెళ్ళండి. అన్నా మనోడే, మీరేం కంగారు పడకండి. ఓకే సలీం, వెళ్ళి బ్యాగ్ తెచ్చు. ఓకే, మీరు ఇంకా బయలుదేరండి అయితే. ఓకే అన్న. సీను, మొన్న అమ్మాయి ఫోన్ లో వీడియోలో ఉంటుంది వీళ్ళేనా? అవును సార్. ఏం చేశారో తెలుసా? ఈ మొత్తులో పడి ఒక అమ్మాయి ప్రాణాలు తీసేశారు రా. ఇప్పుడు చెప్పండి రా, ఇవన్నీ మీ అరకతో ఎవరు చేస్తున్నారు? మీరు ఎలా చెప్పండి. నాయుడు తీసుకురా. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, మీతో ఎవరు చేస్తున్నారు ఈ పని? చెప్పకపోతే కీళ్ళు విరిగిపోతాయి. వీళ్ళు ఎలా చెప్పరు కానీ. నాయుడు సీనా ఒక రౌండ్ వేయండి. ఎందుకు చేస్తారు చెప్పండి రా. ముందే మెత్త కేకరా కొడుకు. ఎవరు చేస్తున్నారా మీ చేత? సార్ మాకు నిజంగా తెలియదు సార్. సార్ మాకేం తెలియదు సార్, మనం జస్ట్ సప్లై చేసేంత వరకే సార్. ఇప్పటికైనా చెప్తావా తమిళ కాస్తావా? నీకు ఎలా కాదురా. సార్ మాకు తెలియదు సార్. సార్ ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు సార్, జస్ట్ మీరు సప్లై చేసిన వరకే సార్. సార్ చెప్పు, ఎవరు చేయించాడు చెప్పు. చెప్తాను. ఎక్స్ఎమ్మెల్యే రాము గారు చేయించారు సార్. ఇలాగ గంజాయి డ్రగ్స్ అయితే సప్లై చేయడం వల్ల డబ్బు అయితే వస్తుంది, కానీ మీ జీవితాలు మీరే పాడు చేసుకుంటున్నారా? సార్ వీళ్ళు నిజం చెప్పండి సార్. ఎవడాడు? పేరు చెప్పు. సార్ ఎక్స్ఎమ్మెల్యే రాము గారు సార్. సార్ సార్ ఏంట్రా ఎంత కంగారు వస్తున్నావు? ఏమైంది? ఏమైందంటారు రేటండి బాబు? మీ గురించి, మీ గంజా వ్యాపారం గురించి అక్కడ తెలిసిపోయింది. ఏమని లేదన్నా, తెలిసిపడేంటి? ఎలా చెప్తే నమ్మరు కానీ ఈ వీడియో చూడండి. చెప్తాను. ఎక్స్ఎమ్మెల్యే రాము గారు చేయించారు సార్. సార్ ఏమనుకోకండి, దయచేసి మాకు కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఇదిగో నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఈ కేసు నుంచి నన్ను బయటపడే. సార్ నా చేతిలో ఏం లేదు, ఏమనుకోకండి. దయచేసి స్టేషన్కి రండి. పదండి, వస్తాను. సరే మీరు కూడా రండి. ಶಿವ ಶಿವ ಶಂಕರನ ನೋಡೆ ಅವನಿಗೂ ಮಾಡಿದೆ ಗಾಂಜಾ ಮಾಡೆ ಬೇರು ಎತ್ತೋದು ಹಳೆದಾಗಿದೆ ರಷ್ಯಾದಲ್ಲಿ ನೀಲಕಂಠ ಸೊಪ್ಪಿನಲ್ಲಿ
మేడం మీరు ముందు స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేద్దాం చెప్పండి. మీ అందరినీ ఒక ప్రశ్న అడిగితే నిజం చెప్పండి. మీరు పని చేస్తూ ఏ టెన్షన్ లేకుండా ఎన్ని రోజులు ప్రశాంతంగా పడుకుని ఉంటారు? నిజం చెప్పండి. నువ్వు చెప్పు. పోనీ నువ్వు. చూసారా, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రతిరోజు టెన్షన్ తోనే బతికారు కాబట్టి. అయినా ఈ రోజు మిమ్మల్ని మేము కొట్టామంటే మాకు మేమేదో పగ కాదు, మాకేదో అవార్డులు ఇస్తారని అంతకన్నా కాదు. కొడితే అయినా మీరు బాగుపడతారేమోనని. తర్వాత ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, చదువు మానేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తాను వినండి. మీ అమ్మా నాన్న రాత్రి పగలు నిద్ర సుఖాలు లేకుండా రూపాయి కూడబెట్టి చదువుకోమని పంపిస్తే మీరేం చేస్తున్నారు? ఇలా డ్రగ్స్ గంజాయి తీసుకుంటూ హీరోలు అనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండానే మీరే మీ లైఫ్ కి విలన్స్ అవుతున్నారు. అయ్యో మా అమ్మ నాన్న ఇంత డబ్బులు ఖర్చు పెట్టినని చదివిస్తున్నారే, నేను ఇలా చేస్తున్నాను అని ఒక్కసారి కూడా ఆలోచించడం లేదా? ఎవరైనా వచ్చి మీ అమ్మా నాన్నల్ని మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే ఏం చెప్పుకోవాలి వాళ్ళు? మా అబ్బాయి ఇలా డ్రగ్స్ గంజా సప్లై చేస్తాడని చెప్పుకోవాలనుకుంటున్నారా? కాదే, మా అబ్బాయి ఒక పోలీస్, మా అబ్బాయి ఒక డాక్టర్, మా అబ్బాయి ఒక వెల్ సెటిల్డ్ ఆఫీసర్ అని గర్వంగానే కదా చెప్పుకోవాలని ఆశపడతారు. వాళ్ళు మన కోసం ఇంత చేస్తున్నారంటే ఎందుకు? అమ్మో మా పిల్లలు కూడా మాలా కష్టపడకూడదానే కదా. కానీ మీరు ఇలా ఎదవల్ల తయారవుతున్నారే, ఇంక మీ ఆలోచనలకి వదిలేస్తున్నాను. మిమ్మల్ని కనీ పెంచిన మీ అమ్మా నాన్నని తల ఎత్తుకునేలా చేస్తారో తల దించుకునేలా చేస్తారో మీ ఇష్టం. సార్ మీరు మాట్లాడండి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మీ అమ్మా నాన్నలు మీకోసం ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు ఒకసారి ఆలోచించండి. బోర్డర్లో జవాన్లు, ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చిండి చెప్పులు లేకుండా రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఎవరి కోసం? మీ అందరి కోసం, మన అందరి కోసం. అయినా మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ 10 మందిని పాడు చేసే వల్ల ఉండకూడదు. నాకు తెలిసి మీలో ఎవరు ఒకరికొకరు పరిచయాలు ఉండవు. అయినా ఇంతమంది కలిసి ఈ పని చేస్తున్నారు. ఈ చేసేది ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయండి, ఒక బ్లడ్ డొనేట్ చేయండి, ఒకరి జీవితాన్ని కాపాడిన వారు అవుతారు. ఒక ఫుడ్ డొనేట్ చేయండి, ఒకరి ఆకలి తీసిన వారు అవుతారు. కానీ మీరు మత్తులో తేలుతూ జీవించడం మర్చిపోతున్నారు. మీ అందరూ ఇప్పటికైనా ఆ మత్తు వదిలి బయటకు వస్తే మీ భవిష్యత్తులు బాగుంటాయి. లేదు మీరు ఇంతే అంటారా? లా మైండ్ లో లాఠీ చేతితో పట్టుకొని మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకువెళ్తాం. ఓకే, ఫైనల్ గా నేను చెప్పింది వినండి. చెప్పింది వినకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. సరే, మేమంతా ఒక డిసిషన్ తీసుకున్నాం. మీ మీద ఏ కేసు లేకుండా కొట్టేస్తాం. కానీ ఒక కండిషన్, మీరంతా ఓ పని చేయాలి. మీ ఇంట్లో గానీ, మీ ఊర్లో గానీ, మీరు తిరిగే ప్రదేశంలో గానీ ఎవరైనా గంజాయి డ్రగ్స్ తీసుకున్నా, సప్లై చేసినట్లు తెలిసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే మీరు బాగుంటేనే రేపు నెక్స్ట్ వచ్చే జనరేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఎవరు రారు మీకోసం. ఈ రోజు నుంచి మీకు మీరే సైనికులు. మనందరం కలిస్తేనే ఈ నగరాన్ని పట్టిన మత్తుని వదిలించగలం, దేశానికి బంగారు భవిష్యత్తును నిర్మించగలం. మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చేతులు జోడించి అడుగుతున్నాం, ఇప్పటికైనా మారండి. మారుతారని ఆశిస్తున్నాం. ఇలా డ్రగ్స్ గంజాయి మత్తులో పడి మీరేం చేస్తున్నారో మీకే తెలియడం లేదు. మత్తులో పడి తల్లి చెల్లి అని వాయ వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకొంతమంది కన్న తల్లిదండ్రులని కాటికి పంపిస్తున్నారు. వాళ్ళు మన కోసం ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. కన్న వాళ్ళు కళ్ళని కన్నీటి పాలు చేయకండి. ఇప్పటికైనా మత్తు వీడి మనుషుల్లో మసలండి. డ్రగ్స్ గంజాయి మత్తులో పడి దారి తప్పుతున్న యువతని దారిలో పెట్టడానికి నిద్ర, తిండి, నీడ, సుఖం ఏదీ చూడకుండా కృషి చేస్తున్న మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా ఈ చిత్రం అంకితం.